నమస్తే అండి. ఈరోజు బిడ్డలో ఆలోచన శక్తి, సంఘటనలను క్రమపద్ధతిలో గుర్తుపట్టే నైపుణ్యం మరియు కథలు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచే ఒక సరదా ఆట గురించి తెలుసుకుందాం. అదే మొదట, తరువాత, చివర. దీనికోసం 3 చిన్న బొమ్మలు గీసిన కాగితాలు లేదా పిక్చర్ కార్డ్స్ ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు, ఒక బొమ్మలో బిడ్డ నిద్రలేస్తున్నట్టు, రెండో బొమ్మలో భోజనం చేస్తున్నట్టు, మూడో బొమ్మలో రాత్రి నిద్రపోతున్నట్టు సులువుగా గీయండి. ఇప్పుడు ఆ 3 కాగితాలను కలిపి బిడ్డ ముందు పెట్టండి. ఆ తర్వాత ప్రేమగా నాన్నా, వీటిలో మొదట ఏం జరుగుతుంది అని అడగండి. బిడ్డ ఆలోచించి ఒక బొమ్మను ఎంచుకున్నాక అలాగే తర్వాత ఏం జరుగుతుంది అని అడగండి. చివరగా ఇవన్నీ అయ్యాక ఏం జరుగుతుంది అని ఉత్సాహంగా మాట్లాడండి. బిడ్డ సరైన క్రమంలో బొమ్మలను అమర్చిన తర్వాత మీరు కూడా వాళ్ళతో కలిసి ఆ బొమ్మలను చూస్తూ ఒక చిన్న కథలా చెప్పండి. ఉదాహరణకు, మొదట మనం నిద్రలేస్తాం, తర్వాత అన్నం తింటాం, చివరికి నిద్రపోతాం అని చెప్పండి. బిడ్డ బొమ్మలను సరైన వరుసలో పెట్టగానే శభాష్ నాన్న, ఎంత బాగా ఆలోచించి పెట్టావో అని ఆనందంగా ప్రశంసించండి. ఇలా రోజువారీ పనులను క్రమ పద్ధతిలో గుర్తించటం వల్ల పిల్లల్లో కథలు అర్థం చేసుకునే శక్తి, గుర్తుంచుకునే సామర్థ్యం మరియు తార్కిక ఆలోచన మెరుగుపడతాయి. అలాగే మొదట, తరువాత, చివర అనే సమయ క్రమం కూడా పిల్లలకి సహజంగా అర్థమవుతుంది.